కాలీవుడ్ లో పూజా హెగ్డే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి అయితే తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన రెట్రో సినిమాతో అమ్మడు డీ గ్లామరస్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ లాభం లేకుండా పోయింది. అనుకున్నంత కంబ్యాక్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం పూజ తమిళ స్టార్ హీరో విజయ్ తో నటిస్తున్న జననాయకన్ సినిమాలో అయితే నటిస్తోంది. ఇక తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇకపోతే కాంచనా 4 మూవీలో కూడా పూజా హెగ్డే కీలక పాత్ర పోషిస్తుందట. అది కూడా కంప్లీట్ అయిపోతుంది త్వరలో. ఇక ప్రెసెంట్ ఆమె దగ్గర అయితే కొత్త సినిమాలు ఏవీ లేవన్నది ఫిలిం నగర్ టాక్. ఇక రజనీకాంత్ కూలీ సినిమాలో కేవలం ప్రత్యేక పాత్రలో మాత్రమే కనిపించబోతుంది. దీంతో టాలీవుడ్ పై మళ్లీ దృష్టి పెట్టింది ఈ బుట్ట బొమ్మ. ఇక తాజా ఇన్ఫర్మేషన్ ప్రకారం పూజా హెగ్డే తాను ఒక టైంలో కలిసిన మేనేజర్లు, డైరెక్టర్లు, నిర్మాతలతో మళ్లీ టచ్ లోకి వెళ్ళిందని టాక్. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో, కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా అని దిశగా అడిగి తెలుసుకుంటుందట. ఇక గతంలో ఆమెకు అవకాశాలు కల్పించిన వ్యక్తులతో మళ్లీ సంబంధాలు పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తుందట. ఇక తెలుగులో పూజ చివరిసారిగా ఆచార్య సినిమాలో అయితే కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రాజెక్టుల వైపు అయితే మొగ్గు చూపింది. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాలపై ఫోకస్ పెంచింది. అదృష్టవశాత్తు అక్కడ కొన్ని ప్రాజెక్టులు సెట్ అయ్యాయి. మరి పాత పరిచయాలతో పూజ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో అనేది చూడాలి.